కొంతమంది ఏమంటారంటే మీరు చికెన్ తినండి, తింటే ప్రోటీన్ వస్తుంది, గుడ్లు తినండి అంటారు. కొందరు ఏమంటారు గుడ్లు పాతకాలం గుడ్లు మారిపోయినాయి, దాని మొత్తం జీనోమే మారిపోయింది, రోగాలు వస్తున్నాయి అంటారు. ఏమిటి క్లారిటీ దీంట్లో? అందుకే చెప్తున్నాం, ప్రధానంగా మొట్టమొదటినే చెప్పాను, ఏదైనా ఒక విషయం ఉంది అని అంటే ఒక వార్త తెలుసుకోవాలంటే టీవీ న్యూసే చూడాలి. మనం పక్కింటోడిని అడిగితే వాడు సరిగ్గా చెప్పాడు మనకు. అట్లాగే ఈ యూట్యూబర్స్లో కూడా ఎంతమంది న్యూట్రిషన్ జ్ఞానం ఉన్నవాళ్ళు, ఒక డాక్టరా, ఒక న్యూట్రిషన్ శాస్త్రవేత్తనా, ఒక డైటీషియనా, ఒక ఎక్స్పర్టా, ఎవరు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం వార్తలు చూడాలంటే మీ టీవీ ఛానల్ చూస్తాం, పక్కింటి ఆయన అడిగితే ఆయనకు తోచింది చెప్తాడు. టీవీ ఛానల్ అయితే ఒక బాధ్యతతోటి ఈ విషయం జరిగింది అనేటువంటి వార్త జరుగుతుంది. అట్లాగే ఈ సబ్జెక్ట్ అనేటువంటిది న్యూట్రిషన్ ఎక్స్పర్టే చెప్పగలడు కాబట్టి ఆ చెప్పే అతను న్యూట్రిషన్ ఎక్స్పర్టా లేకపోతే ఆవిడ న్యూట్రిషన్ ఎక్స్పర్టా అనే విషయం కనుక మనం చూస్తే విషయం సరిగ్గా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు అడిగిన ప్రశ్నకు ప్రోటీన్ ఇది తీసుకుంటూ వస్తుందా అది తీసుకుంటూ వస్తుందా అంటే మళ్ళీ బ్యాలెన్స్డ్ డైట్కి వస్తాను నేను. బ్యాలెన్స్డ్ డైట్ అని అంటే ఒక ప్లేటులో కనుక తీసుకుంటే ఉదాహరణకు ఒక యావరేజ్ పర్సన్, ఒక అడల్ట్ పర్సన్ 2000 క్యాలరీస్ వాడికి అవసరం ఉంటుంది రోజుకి. అంటే మళ్ళీ మనం ఏ వయసును బట్టి, వాడి జెండర్ను బట్టి, వాడి యొక్క దీన్ని బట్టి మారుస్తుంటాం మనం. ఓ యావరేజ్గా చెప్తున్నాను మీకు, ఓ 2000 క్యాలరీస్కి మనం లెక్క కడతాం ఎప్పుడైనా కూడా. 2000 క్యాలరీస్కి ఒక ప్లేట్ని కనుక తీసుకుంటే మనిషి మామూలుగా మూడు పూటల భోజనం చేస్తాడు, ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం. దాన్ని టిఫిన్ అనండి, మధ్యాహ్నం లంచ్, లేకపోతే ఈవినింగ్ స్నాక్ తీసుకున్నా, రాత్రికి డిన్నర్ తీసుకున్నా, ఏ రకంగా తీసుకున్నా అది ప్లేట్లో 2000 క్యాలరీస్ వరకు తీసుకుంటాడు. దీన్ని ప్లేట్ని కనుక చూస్తే ప్లేట్లో సగభాగం మనకు ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఉండాలి. సగభాగం ప్లేట్లో అంటే 400 గ్రాముల ఆకుకూరలు, కాయగూరలు, దుంపలు ఇవి ఉండాలి. 100 గ్రాముల పండ్లు ఉండాలి ప్రతి నిత్యం ఇది. అట్లాగే 250 గ్రాముల వరకు మీరు తినేటువంటి రైస్ కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, తైదలు కానీ, గోధుమలు కానీ, ఏ రకమైనటువంటి సీరియల్స్, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలైనా కూడా దాదాపుగా 250 గ్రాములు తీసుకోవాలి ప్రతినిత్యం మనిషి 2000 క్యాలరీస్ అవసరం ఉన్నవాడు. అట్లాగే ఆయిల్స్కి వచ్చేటప్పటికి, ప్రోటీన్కి వస్తాను మీరు అడిగిన ప్రశ్నకి. ఇప్పుడు ఈ కూరగాయలు, ఆకుకూరలు, కాయగూరలన్నీ కూడా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు ఇస్తుంది మనకు, అంటే వైటమిన్స్, మినరల్స్ ఇస్తుంది. అట్లాగే ఫైబర్ ఇస్తుంది చాలా. మనిషి బోవెల్ మూమెంట్ ప్రాపర్గా ఉండాలి, కాన్స్టిపేషన్ ఉండకుండా ఉండాలి అంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, దుంపలు బాగా తింటుండాలి. అట్లాగే మనం తినేటువంటి సీరియల్స్ ద్వారా కూడా మంచి ఫైబర్ వస్తుంది మనకు. ఉదాహరణకు జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ చూస్తే మనం తినేటువంటి రైస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఫైబర్ అందులో. గోధుమలతోటి సరసమానంగా ఉంటుంది, రైస్లో చాలా తక్కువ ఉంటుంది ఫైబర్. ఎందుకంటే మనం పాలిష్డ్ రైస్, సన్న బియ్యం తింటున్నాం కాబట్టి హైలీ పాలిష్డ్ రైస్ తినడం నుంచి ఫైబర్ అంతా పోతుంది కాబట్టి అన్నం కూడా తొందరగా జీర్ణమై ఆకలి అవుతుంటుంది కూడా మనిషి. అదే వాడు బ్రౌన్ రైస్, కొంచెం పాలిష్ తక్కువ ఉన్నటువంటి రైస్ తీసుకున్నడానికి తేడా ఉంటుంది. కాబట్టి మనిషి కూడా ఏం చేయాలి, బ్యాలెన్స్. నేను చెప్పానే మొట్టమొదటి చెప్పింది, చాలా ఆహారాలు ఉన్నాయి కాబట్టి ఒకటే దానికి స్టిక్ కాకూడదు. కాబట్టి ఏం చేయాలి, ప్రతినిత్యం కూడా మారుస్తుండాలి ఆహారాన్ని. ఇవాళ పాలకూర, రేపు తోటకూర, చుక్కకూర, బచ్చలి కూర, గోంగూర, కొయ్యగూర, ఇట్లా మీకు హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నా కూడా మీకు 20 ఆకుకూరలు కనబడతాయి మీకు. రోజు తప్పించి రోజు ఇడిచి 20 రోజుల దాకా కూడా మార్చాల్సిన అవసరం, సేమ్ తినాల్సిన అవసరం ఉండదు మనిషికి. అట్లాగే సీరియల్స్లో కూడా మనం చూసుకుంటే మీకు రైస్ తీసుకోవచ్చు, వీట్ తీసుకోవచ్చు, ఓ రోజు జొన్నలు తీసుకోవచ్చు, రాగులు తీసుకోవచ్చు, సజ్జలు తీసుకోవచ్చు, బరిగెలు తీసుకోవచ్చు, వరిగెలు తీసుకోవచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి మనిషి రకరకాల ఆహార పదార్థాలను టేస్ట్ చేయడం నుంచి రకరకాల పోషకాలు కూడా వాడికి అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రోటీన్కి వచ్చేటప్పటికి మనకు ప్రధానమైంది 2 రకాల సోర్సెస్లో ప్రోటీన్ వస్తుంది. ఒకటి పప్పులు, అంటే ఇప్పుడు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఇట్లాంటి పప్పులన్నిటిలో కూడా మనకు దాదాపుగా 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. 100 గ్రాముల కనుక పప్పు తీసుకుంటే మనం 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదే గుడ్డు తీసుకున్నాం అనుకోండి, ఒక 2 గుడ్లు తీసుకున్నాడు అనుకోండి, 13 గ్రాముల దాకా కూడా ప్రోటీన్ వస్తుంది మనకు. అదే పాలు తీసుకున్నాడు అనుకోండి, పాలల్లో కూడా కొంత ప్రోటీన్ ఉంటుంది, దాదాపుగా 3% ప్రోటీన్ ఉంటుంది మనకు పాలల్లో కూడా. ఇది కాక ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకు ఏమిటంటే అసలాహారం వదిలేసి సప్లిమెంట్స్కి వెళ్తున్నాడు మనిషి అవసరం లేకున్నా కూడా.
అంటే ఇప్పుడు ఏదో వే ప్రోటీన్ కోతా, లేకపోతే పీ ప్రోటీన్ కోతా, లేకపోతే సోయా ప్రోటీన్ కోతా అని వెళ్ళొచ్చు, కాదనం, దాని నుంచే నిషిద్ధం లేదు. కానీ నువ్వు నీకు ఉండాల్సినటువంటి ప్రోటీను సహజమైనటువంటి ఆహారంలో రావడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడైనా కూడా మనిషి. ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ చేయగలడు. ఉదాహరణకి ఇప్పుడు మనము చాలా కారణాల నుంచి కూడా ప్రోటీన్ సరైనటువంటి పాళ్ళల్లో భారతదేశంలో తీసుకోవడం లేదు. ఉదాహరణకి ఇప్పుడు పప్పులలో వస్తుంది అని చెప్పిన 125 గ్రాముల దాకా. పప్పు కూడా 100-150 రూపాయల కిలో ఉంటుంది. ఒక సామాన్యుడికి కొనాలంటే ఇబ్బంది. అయ్యా మాంసాహారంలో కూడా ప్రోటీన్ బాగానే ఉంటుంది, 20-25 గ్రాముల దాకా ఉంటుంది. చికెనో, మటనో, ల్యాంబో ఇట్లాంటివి తీసుకుంటే మీరు, కానీ 600-800 రూపాయల కిలో ఉంటుంది, అది ఇంకా ఖరీదు ఉంటుంది అది. కాబట్టి భారతదేశంలో ఎట్లయిపోయిందంటే ఆర్థికము, ఎకనామిక్స్, వాడు తినే మనం కులపరంగా తింటుంటారు ఈ దేశం లోపల ఆహారపు అలవాట్లు కూడా. ఆ తినాల్సినటువంటి కులం వాడైనా కూడా తినలేకపోవడానికి కారణం ఆర్థికంగా లేకపోవడం. 800 రూపాయల కిలో పెట్టి మాంసం కొని ఇస్తే తింటాడు, కానీ కొనలేడు, శక్తి లేదు, ఆర్థిక శక్తి లేదు. కాబట్టి ఏమైపోయాడు, మాంసాహారం తినేవాడు కూడా విధి లేక గతి లేక శాకాహారం వైపు వచ్చాడు. ఇక శాకాహారం తినేవాడు కూడా ఇప్పుడు 100-150 రూపాయల పప్పు అయ్యే వరకు నాకు ఎక్కడ దొరుకుతుంది అనేటువంటి పద్ధతిలోకి వచ్చేసి తక్కువ తినడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే తక్కువ తింటాడో ప్రోటీను మనిషికి, ఇప్పుడు ఈ కండలు కానీ శరీరం అమరిక కానీ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే తక్కువ తింటాడో వానికి బలం కూడా తక్కువ అయిపోతుంటుంది అన్నమాట. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ దగ్గర, ఒక డాక్టర్ దగ్గర కూర్చొని వీడికి ఏం లోపం ఉంది, ఎట్లా దాన్ని కరెక్ట్ చేయాలి అనేటువంటిది వాడు సలహా చెప్తాడు. అట్లా కాకుండా మనకు వెల్నెస్ వాడో, యూట్యూబరో, విషయ పరిజ్ఞానం సరిగ్గా తెలియని వాడో, సరిగ్గా తెలిసిన వాడు యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, మంచి వాళ్ళు కూడా ఉంటారు, కాదనని నేను. న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు, డైటీషియన్స్ ఉండొచ్చు, డాక్టర్స్ ఉండొచ్చు. అదే మనం ఎంచుకోవాలి నేను చెప్పేది. కాబట్టి మనుషులు ఎప్పుడైతే, ఇప్పుడు నేను ఎప్పుడే ఒక విషయం చెప్తుంటాను, ఒక వార్త చూడాలి అని అంటే ఇప్పుడు 100 ఛానల్స్ ఉన్నాయి, టీవీ ఒకటే చాలుగా. కానీ మనిషి 100 ఛానల్స్ తిప్పుతాడు. ఆహారం మరి ఎందుకు తిప్పాడు? కాబట్టి నీకు ఆహారం కూడా భగవంతుడు అన్ని ఇచ్చాడు కదా, రోజుకొకటి తిప్పు. 5 నిమిషాల్లో టీవీ ఛానల్ మార్చినట్టుగా కనీసం రోజుకొక ఆహారాన్ని మార్చి, వాళ్ళ పాలకూర తింటే రేపు చుక్కకూర తిను. దాంట్లో ఉండే పోషకాలు, దీంట్లో ఉండే పోషకాలు చాలా తేడా ఉంటాయి. మనుషులు ఎప్పుడైతే సరైన పాళ్లల్లో తింటాడో న్యూట్రిషన్ పరమైనటువంటి డెఫిషియన్సీ రావు, క్యాన్సర్ కూడా దూరంగా ఉంటుంది, కార్డియోవాస్కులర్ కూడా దూరంగా ఉంటుంది, ఈ బీపీ కూడా రాకుండా ఉంటుంది, మరియు డయాబెటీస్ కూడా రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రోటీన్ సరైన పాళ్లల్లో తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి అని అంటే కూడా మనిషి ఒక ఉదాహరణకు 60 కిలోల బరువు ఉంటాడు సగటు భారతీయుడు. 60 కిలోల ఉన్నవాడు దాదాపుగా 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి ప్రతినిత్యం. 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 48 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటే 100 గ్రామ్స్ తీసుకుంటేనే పప్పులో 25 వస్తుంది అని చెప్పా. వాడికి అట్లా పప్పులో, మనకు రైస్లో కూడా 7 గ్రాముల దాకా ప్రోటీన్ వస్తుంది. అట్లాగే మనం ఎంచుకునేటువంటి కూరగాయలు ఉన్నాయి, చిక్కుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు బీర్నీస్ ఉంది, లేకపోతే చిక్కుడుగాయ ఉంది, అట్లాంటి వాటిలలో కూడా మనకు ప్రోటీన్ వస్తుంది. కాబట్టి అట్లే రాజ్మా గింజలు కానీ, శనగలు కానీ ఇట్లాంటివి తీసుకుంటే కూడా ప్రోటీన్ వస్తుంది. కాబట్టి వాడు ఎంచుకునేటువంటి ఆహారము ద్వారా సరైన పాళ్లల్లో ప్రోటీన్ వస్తే ఆ రకంగా కూడా వాడికి శరీరం పెరగడానికి, వృద్ధి కావడానికి అవకాశం దొరుకుతుంది. ఇట్లా ప్రోటీన్ అనేటువంటి ప్రశ్నకు ఎక్స్పర్ట్ ద్వారానే విషయం తెలుసుకోవాలి, కానీ విషయ పరిజ్ఞానం లేని యూట్యూబర్ ద్వారా విషయం తెలుసుకుంటే ఇబ్బందుల పాలు కూడా అవుతారు. ఉదాహరణకి అసలు ఆహారంలో కావాల్సిన ప్రోటీన్ వదిలిపెట్టి సప్లిమెంట్ ద్వారానే మొత్తం తీసుకోవడం మొదలు పెడితే కిడ్నీలే మన ప్రోటీన్ను ఫిల్టర్ చేస్తుంటాయి. మన ప్రోటీన్ తీసుకున్నటువంటి దాన్ని విపరీతమైనటువంటి లోడ్ చేసామనుకోండి, మామూలుగా ఒక సగటు భారతీయుడికి 0.8 గ్రామ్స్ పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్ ప్రోటీన్ చాలు అని ఎన్ఐఎన్ నిర్ధారించింది. కానీ ఇప్పుడు యూట్యూబర్స్, వెల్నెస్ చెప్పేవాళ్ళు, జిమ్ పోయేటవాళ్ళు ఒకటి 1.5 కో 2 కో 3 కో అనే చెప్పేసేవరకల్లా కిడ్నీస్ పైన లోడ్ పడి లాంగ్ రన్లో కిడ్నీస్ ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ శాతం నువ్వు ఇట్లాంటి ప్రోటీన్ పౌడర్స్, సప్లిమెంట్స్ సరైన ఆహారంలో తీసుకుంటేనేమో ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆహారం వదిలేసిండి అది తినడం మొదలుపెట్టేస్తే దీంట్లో రావాల్సినటువంటిది రాకుండా ఎనర్జీ ఎక్కువై ఇబ్బందుల పాలవుతుంటారు. కాబట్టి తప్పకుండా ఎక్స్పర్టైజ్ ఉన్న వాటితోటే ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి, మాట్లాడాలి, లేదా ఎన్ఐఎన్ వెబ్సైట్ లాంటివి చూసి కూడా మనుషులు ఆలోచించుకోవాలి.